పొందేదరు వెల్గు ముఖమున సందేయంబు లేక సంతోషించుచు ముందుకు పరుగెత్తేదారు. చూసారా, సందేయంబు లేక సంతోషించుచు ఎక్కడ పరిగెత్తారంట? ముందుకు వెళ్ళిపోతావు. అంటే ఏ పనిలోనైనా నువ్వు ముందుకే వెళ్ళిపోతావు. ఏ పనిని నువ్వు పట్టినా, ఏ పనిని నువ్వు చేపట్టినా నువ్వు ముందుకే వెళతావు. ఎందుకంటే నువ్వు ఎవరిని చూసుకుంటూ వెళుతున్నావు? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూస్తూ వెళుతున్నావు. ప్రియులారా, మనము ఈ యేసు వైపు చూడటం నేర్చుకోవాలి. ఆయన కర్త, ఆయన కొనసాగించువాడు, ఆయన మనకు సమస్తము చేయువాడు, నిర్వహించువాడు. అనగా మన జీవితంలో ఎప్పుడు కూడా దేవుని వైపు చూడటం నేర్చుకోవాలి. ఒక యవనస్తుడు కంటండి, ఒక యవనస్తుడు అతని జీవితంలో ఒక ప్రాముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందట. అంటే ఆయన లైఫ్కి సంబంధించి ఒక డెసిషన్ తీసుకోవాలి. ఆ డెసిషన్తో ఆయన లైఫ్ మారిపోతుంది. సరే, ఇలాంటి ప్రాముఖ్యమైన నిర్ణయాలు ఎప్పుడైనా మనం కూడా గుర్తుపెట్టుకోనండి. ఏదైనా ఒక ప్రాముఖ్యమైన నిర్ణయము నీవు తీసుకోవాలనుకుంటే నువ్వొక్కడవే తీసుకోకూడదు, నువ్వొక్కదానివే తీసుకోకూడదు. ఒక ప్రాముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు నీకు నీ క్షేమాన్ని ఆలోచించేవాళ్ళు, నీ కొరకు ప్రార్థన చేసే వాళ్ళ యొక్క సలహాలు తీసుకోవాలి. అది నీ సలహా ప్లస్ నీకు క్షేమాన్ని కోరుకునే వారి యొక్క సలహా కలిస్తేనే ఒక నిర్ణయానికి మనం రావాలి. ఈ యవనస్తుడు ఒక నిర్ణయం తీసుకోబోయేటప్పుడు ఇతను ఎవరి దగ్గర ఉన్నాడంటే దానియేలయ్య గారి దగ్గర మారుమనసు పొందిన యవనస్తుడు. దానియేలు గారు ప్రసంగంలో రాస్తూ ఈ ఎగ్జాంపుల్ రాశాడు. అది చదివా నేను, అది చెప్తున్నాను. ఒక యవనస్తుడు ఒక నిర్ణయం తీసుకుంటూ నా దగ్గర మారుమనసు పొంది నాతో ఉండే సహోదరుడు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడంట దానియేలు గారికి చెప్పలేదంట. ఏం చెప్పలేదంట. చెప్పకుండా ఆయన దగ్గరికి వెళుతున్నాడు, ప్రార్థనకు వెళుతున్నాడు. కానీ విషయం చెప్పకుండా తనంతట తానే నిర్ణయం తీసుకున్నాడు, తనంతట తానే ఆ పనిలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిన ఒక నెల 2 నెలల లోపుగా పెద్ద శోధన వచ్చిందంట. ఆ పనిలో పెద్ద శోధన వస్తే ఆ శోధన ఇతని తలకు మించిపోయి భరించలేక అప్పుడు దానియేలు గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఫలానా శోధన వచ్చిందయ్యా అని చెప్పాడంట. అప్పుడు దానియేలు గారు అడిగాడంట ఈ యవనస్తుడిని, అబ్బాయి ఇలాంటి పని చేసేటప్పుడు నాకెందుకు నువ్వు చెప్పలేదు అన్నాడంట. నాకెందుకు నువ్వు చెప్పలేదంటే అతను అన్న ఆన్సర్ ఏంటంటే, మీకు చెప్పి ఏం ఉపయోగం అయ్యా? చూడండి, అతను అన్న మాట ఏంటి? మీకు చెప్పి ఏం ఉపయోగం అయ్యా? ఒకవేళ మీకు చెప్పేమే అనుకో, ప్రార్థన చేద్దాంలేయా సహోదరుడా, నువ్వు ప్రార్థన చేయి నేను చేస్తాను అని అంటావు. అంతేగా నువ్వు చెప్పేది? నువ్వు ప్రార్థన చేయి నేను ప్రార్థన చేస్తా, దేవుడు ఒక నడిపింపిస్తాడు, అది చేద్దాము అని అంటావు. అందుకని నువ్వు అనేది అదే కదా, అది నాకు తెలుసు కదా, అందుకని నీకు చెప్పకుండా నేనే ప్రార్థన చేసుకొని నేనే నిర్ణయం తీసుకున్నాను అన్నాడంట. అర్థమైందండి పాయింట్? క్యాచ్ చేశారు అందరూ? నీకు చెప్పినా ప్రార్థన చేయమంటావు, ఆ ప్రార్థన ఏదో నేను చేసుకొని నేను నిర్ణయం తీసుకుందాం అనుకున్నాను, అందుకని నీకు చెప్పకుండా నేను నిర్ణయం తీసుకున్నానంటే అప్పుడు దానియేలు గారు అన్నట్టు, మరి ఇప్పుడు ఎందుకు వచ్చావు నా దగ్గరికి అన్నాడంట. ఇప్పుడు సమస్య వచ్చింది కాబట్టి అదే మరి సేవకుడు ప్రార్థన లేకపోతే అలాగే వస్తుంది నీకు సమస్య, నువ్వే చేసుకోపో అన్నాడంట. పిల్లరా, అనగా మనం తీసుకునే నిర్ణయాలలో దేవుని ఆలోచన కలవాలి, దేవుని తలంపులు కలవాలి. అనగా మనం ఎవరి వైపు చూడాలంటే విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు.
అబ్రహాము దేవుని వైపు చూచాడు, విశ్వాసులకు తండ్రిగా మారాడు. మోషే దేవుని వైపు చూచాడు, ఇశ్రాయేలీయులకు నాయకుడిగా మారాడు. యెహోషువ దేవుని వైపు చూచాడు, సూర్యుడిని చంద్రుడిని ఆపాడు. అలాగే గిద్యోను దేవుని వైపు చూచాడు, మిద్యానీల నుండి తన ప్రజలైన ఇశ్రాయేలులను రక్షించాడు. దావీదు దేవుని వైపు చూచాడు, శత్రువైన గొల్యాతును హతమార్చాడు. వీళ్ళంతా దేవుని వైపు చూచిన ప్రజలు. అందుకనే మీరు కూడా దేవుని వైపు చూడండి. దేవుడు అంటే ఎవరైనంటే యేసు ప్రభు. యేసు ప్రభు అంటే ఎవరంటే కర్త. దేనికి కర్త అంటే విశ్వాసమునకు కర్త. కాబట్టి దేవునికి మరొక పేరేంటండి? అందరూ చెప్పండి, కర్త. చెప్పండి అందరూ. ఇప్పుడు పాడండి ఆ పాట. మీ అందరికీ వచ్చి ఉంటుంది. ఆ నంబర్ ఎంతో చూడండి. 5 అని అనుకుంటాను, ఆరాధన గీతల పుస్తకం. కర్త నిన్ స్తుతించేదను, శుద్ధ సంఘము పాడికొని ఆడి కర్త నిన్ స్తుతించేదను. ఇహమందెన్నడు కానాని ఆశ్చర్య కార్యముల్ మాపై చేసేదివనుచు. ఇహమందెన్నడు కానాని ఆశ్చర్య కార్యముల్ మాకై చేసేదివనుచు. కర్త నిన్ను స్తుతించేదను, పరిశుద్ధ సంఘము పాడికొని ఆడి కర్త నిన్ను స్తుతించేదము. ఈ కర్త ఎవరు అనంటే ఇహమందు కానని ఆశ్చర్య కార్యములు మనకు చేసి చూపించే దేవుడు. ఒకసారి చప్పట్లు కొడదామా దేవునికి. కాబట్టి ఆయన ఆశ్చర్య కార్యములు చేయవాడు, ఆయన కర్త. అయితే ప్రియులారా, ఈ కర్త విశ్వాసమునకు కర్త, మనకు సహాయము చేయవాడు. ఇంకా ఈ కర్త, ఈ యేసు ప్రభు ఎవరు అని చూస్తే చూడండి, దేవుని వాక్యములో 2వ అధ్యాయం తీయండి. హెబ్రీలకు రాసిన పత్రికలోనే 2వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఎవరయ్యానంటే మరొక కర్త అంటున్నాడు పౌలు గారు. ఆ కర్త ఎవరంటే రక్షణకర్త. ఏ కర్త అండి? రక్షణకర్త. మొదటి కర్త ఎవరు? విశ్వాసమునకు కర్త. ఇప్పుడు రెండవది రక్షణకర్త. రక్షణ అనగానే మనం జనరల్గా మారు మనసు పొందటం అని అనుకుంటాం. అది మంచిదే. రక్షణ పొందటం అంటే మారు మనసు పొందటం, బాప్తిసం తీసుకోవటం, ప్రభు బల్లారాధనలో పాల్గొనటం, ప్రభు కొరకు సాక్షిగా ఉండటం, ఇవన్నీ కామన్గా జరిగే పనులు. నిన్నటి దినము ఈ టైంలో నేను బాప్తిసాలు ఇస్తా ఉన్నా. ఈ టైంలో పెద్ద కాలంలో ఉన్నా నేను నిన్న ఈ టైంలో. నడుము లోతుకు పైగా నీళ్ళల్లో దిగి మరి అక్కడ కొంతమంది యవనస్తుల్ని మరి రక్షణలోకి నడిపించాం. వారంతా నిన్నటి దినం బాప్తిసాల కొరకు సిద్ధపడితే నిన్న బాప్తిసాలు ఇచ్చి ఆరాధన చేసి ప్రభు బల్లారాధన ఇవ్వటం జరిగింది నిన్న పగలు. అదే స్థలానికి ఈరోజు సాయంకాలం వెళ్ళి కూటం చేసి నేను ముగించి రావాలి నైట్. కాబట్టి ప్రియులారా, ఇలాగ బాప్తిస్మముల ద్వారా మరి వారిని రక్షణలోనికి నడిపిస్తాం. అది రక్షణకర్త. అయితే రక్షణ అనగానే రక్షణలో అన్నీ ఉన్నాయండి. రక్షణలో అన్నీ ఉన్నాయి. అదేమిటి అనంటే నీకు మనశ్శాంతి ఉంటుంది, నీకు సమాధానం ఉంటుంది, నీకు ఆర్థిక బాధల్ని దేవుడు తీరుస్తాడు, అలాగే నీ కుటుంబ అవసరతలు తీరుస్తాడు,
నీ అప్పుల బాధ నుండి విడుదల చేస్తాడు, నీ శ్రమల నుండి నిన్ను విడిపిస్తాడు. అలాగే నీ ఆత్మీయ జీవితం వర్ధిల్లునట్లుగా నీ ఆత్మను, నీ కుటుంబాన్ని లేవనెత్తుతాడు. అన్ని యాంగిల్స్లో నీకు కావలసిన ప్రొటెక్షన్ ఇస్తాడు. ఆయన రక్షణకర్త. వృద్ధులకు రక్షణ ఉంటుంది, పిల్లలకు రక్షణ ఉంటుంది, విధవరాళ్లకు రక్షణ ఉంటుంది, అలాగే శ్రమల్లో ఉన్న వారికి రక్షణ ఉంటుంది, కృంగిన వారికి రక్షణ ఉంటుంది, ఏకాంగులుగా ఉండే వారికి రక్షణ ఉంటుంది, అలాగే రోగాల్లో ఉన్న వారికి రక్షణ ఉంటుంది, ఆర్థిక బాధల్లో ఇబ్బంది పడుతున్న వారికి రక్షణ. రక్షణ అంటే ప్రొటెక్షన్. ప్రొటెక్షన్ మీన్స్ ఇన్ ఆల్ యాంగిల్స్ ఇన్ హ్యూమన్ బీయింగ్ లైఫ్. ఒక మానవుడికి ఏ రకంగా రక్షణ కావాలో అన్ని రకాలుగా దేవుడు రక్షిస్తాడు. చివరకు నువ్వు వెళ్ళి పర్వతాల్లో ఉన్నా, అడవుల్లో ఉన్నా, ఒంటరిగా ఏం చేయాలా, నన్ను ఎవరు రక్షిస్తారనుకున్నా అక్కడ కూడా ఈ రక్షణకర్త నీకు ఎదురవుతాడు. ఈ రక్షణకర్త నిన్ను కాపాడుతాడు. అనగా ఈ రక్షణకర్త చేసే పనులు ఏమిటి అని అంటే 10వ వచనం చూడండి. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. శ్రమల ద్వారా సంపూర్ణులుగా మనల్ని చేస్తాడు. ఏదైనా ఒక పని జరగటం ఆలస్యం అయిపోతే మనకు లోపల బాధ వేస్తుంది, కానీ రక్షణకర్త సంపూర్ణంగా అన్నిటినీ జరిగిస్తాడు. ఆమేన్. సంపూర్ణంగా సమస్తాన్ని జరిగించేవాడు. కారణము ఆయన పేరెవరండి? రక్షణకర్త. చెప్పండి అందరూ బిగ్గరగా చెప్పండి, ఆయన పేరేంటి? రక్షణకర్త. ఇప్పుడు మనం ఈ రక్షణకర్తని ఏం చేయాలి? ఆయన వైపు చూస్తూ ఉండాలి. రక్షణకర్త వైపు చూస్తూ ఉండాలి. ప్రభువా, మాకు రక్షణ ఇచ్చేది నీ వైపే చూస్తూ ఉన్నామని ఆయన వైపు చూడాలి. రక్షణకర్త వైపు మనం చూడాలి. తర్వాత ఈ కర్త ఎలాంటి కర్త అనంటే, యోహోను సువార్త చూడండి. యోహోను సువార్త 15వ అధ్యాయము. యోహోను సువార్త 15వ అధ్యాయము 26వ వచనం చదవండి. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త, అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచు, మీరు మొదట నుండి నా యొద్ద ఉన్నవారు గనుక మీరును సాక్ష్యమిత్తురు. ఇక్కడ మనం చదువుతుంది ఏమిటి అనంటే 26వ వచనం ప్రారంభంలో, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త. ఏ కర్త అండి ఈయన? ఏ కర్త చెప్పండి? ఆదరణకర్త. ఆధారం నీవే యేసయ్యా, నాకు ఆనందం నీవే యేసయ్యా, ఆధారం నీవే యేసయ్యా, నాకు ఆనందం నీవే యేసయ్యా. ప్రియరా, పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త రూపంలో మన దగ్గరకు వచ్చాడు. ఆయన ఎక్కడున్నాడు? ఒక చర్చిలో ఉండేవాడు కాదండి ఆయన. మనమందరం ఒక చర్చికి వచ్చినప్పుడు చర్చిలో ఉండేవాడు మాత్రమే కాదు, అక్కడ ఉంటాడు. ఒక స్కూల్లో ఉండగలడు, ఒక ఇంటిలో ఉండగలడు,
ఒక ఆఫీసులో ఉండగలడు, ఒక వ్యక్తిలో ఉండగలడు, ఒక పిల్లల్లో ఉండగలడు, ఒక వ్యాన్లో ఉండగలడు, ఒక వాహనం మీద వెళుతున్నప్పుడు ఉండగలడు, ఏకాంతముగా ఉన్నప్పుడు నీతో ఉండగలడు. ఆయన సమస్త సర్వ శరీరుల మీద ఆయన ఉండగలిగిన దేవుడు, ఆదరణకర్త. ఆయన డ్యూటీ ఏంటి? ఈ ఆదరణకర్త డ్యూటీ ఏంటి? తండ్రి ఏం చెప్పి పంపించాడంటే, నా ప్రజలు రకరకాల మానసిక బాధల్లో ఉన్నారు, వాళ్ళ బాధలు విని వారిని ఆదరించు అని పంపాడు. నా ప్రజలు సమస్యల్లో ఉన్నారు, వారి సమస్యలు విని తగిన కాలంలో వారికి వెళ్ళి సహాయం చేయి అని పంపించాడు. నా ప్రజలు వారి అవసరతలు ఏంటో నీకు చెబుతారు, నువ్వు విని తగిన కాలంలో వాళ్ళ అవసరతలు తీర్చు అని చెప్పి పంపించాడు. అంటే పిల్లరా, ఆదరణకర్త పని ఏమిటంటే నీకు సపోర్ట్గా ఉండటం, నీ అవసరత ఏంటో వినటం, నీ అవసరతలు తీర్చటం ఆయన డ్యూటీ. అది ఒక క్లాసులో టీచర్ డ్యూటీ ఏంటంటే చెప్పటం, పిల్లలకు అర్థమయ్యేటట్టు చెప్పటం, ఆ పిల్లల్ని వినేటట్లుగా మోటివేట్ చేసుకోవటం, వాళ్ళ ఇంప్రూవ్మెంట్ ఎంత వచ్చిందా అని చూసుకోవటం, అది టీచర్ డ్యూటీ అంతే. అలాగే ఆదరణకర్త డ్యూటీ ఏంటంటే నీ కొరకు దేవుడు పంపించిన ఆదరణకర్త నిన్ను గూర్చి వినటము, నీ పరిస్థితులు చూడటం, నీ అవసరతలు తెలుసుకోవటం, తగిన రీతిగా నీకు సహాయం చేయటం, అలాగే నీకు ఏది ఏ సమయంలో అవసరమో అది సరిగ్గా నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే శ్రేష్టమైందిగా నీకు ఇవ్వటం ఆదరణకర్త డ్యూటీ. అయితే నీవు నేనేం చేయాలంటే ఆదరణకర్త వైపు చూడాలి. అది ఇంపార్టెంట్. ఈ ఆదరణకర్త వైపు చూస్తూ ఉండాలి. ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా అని అంటా ఉండాలి దేవుని వైపు. అన్ని సమయాలలో ఈ ఆదరణకర్త వైపు మనం చూస్తూ వెళ్ళాలి. ఈ ఆదరణకర్త దేవుడు మన కొరకు పంపించాడు పిల్లరా. కర్త అనగానే ఆయన సబ్జెక్ట్, అసలు సబ్జెక్ట్ లేకుండా ఏముందండి ఇంకా? కర్త అనగానే మెయిన్ మనకు కావాల్సింది ఏమిటంటే ఆదరణ కావాలి. చిన్న పిల్లలకు ఆదరణ కావాలి, వృద్ధులకు ఆదరణ కావాలి, పెద్దలకు ఆదరణ కావాలి, ఒంటరిగా ఉండే వాళ్ళకి ఆదరణ కావాలి, హాస్పిటల్లో ఉన్న రోగులకు ఆదరణ కావాలి, మనం చేసే పనుల్లో ఉన్న వారికి కూడా ఆదరణ కావాలి. అయితే ఈ ఆదరణను ఒక కర్తగా, ఆదరణకర్త అనే పేరుతో ప్రభు మన దగ్గరకు పంపించాడు. మరి ఇంత ఆదరించే ఆదరణకర్త వైపు మనం ఎంతసేపు చూస్తున్నాం? అది మనం ప్రశ్న వేసుకోవాలి. ఉదయం లేవగానే 10 నిమిషాలు చూస్తే చాలా? ఉదయం లేవగానే ఒక పావు గంట ప్రార్థన చేసుకొని హడావుడిగా నీ పనుల్లోకి వెళ్ళిపోతే చాలా? ఏమని చదువుతున్నామండి 26వ వచనంలో? తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచు. ఆదరణకర్త అండి, మనల్ని ఆదరించి మనల్ని గురించి సాక్ష్యం ఇస్తాడు. అంటే ఆదరణకర్త డ్యూటీ, ఇంకొకసారి చెబుతున్నాను, కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. ఆదరణకర్త డ్యూటీ ఏమిటంటే, తండ్రి పంపించాడు ఈ ఆదరణకర్తని, పరిశుద్ధాత్మ దేవుని మన దగ్గరికి, మనకు సహాయం చేసి మరలా దేవునికి కూడా చెప్పాలంట ఈ ఆదరణకర్త. తండ్రి నువ్వు పంపించావు, వాళ్ళకి నేను సహాయం చేశాను అని దేవుని దగ్గరకు వెళ్ళి మరలా సాక్ష్యం ఇవ్వాలంట. అంటే తండ్రి కూడా అడుగుతాడు, నేను నీకు పంపాను కదా, నువ్వు వాళ్ళకి ఏం చేసి వచ్చావంటే, నేను వెళ్ళానయ్యా, నువ్వు చెప్పినట్లే వాళ్ళకి సహాయం చేసి వచ్చానని తండ్రికి కూడా సాక్ష్యం చెప్పాలి. అది ఆదరణకర్త డ్యూటీ.
ఇప్పుడు ఈ ఆదరణకర్తను మనం చూస్తూ ఉండాలి. ఆదరణకర్తకు మొరపెట్టుకోవాలి, ఆదరణకర్త దగ్గర మోకరించాలి, ఆదరణకర్త దగ్గర మనవి చెప్పుకుంటూ ఉంటే చెప్పగా 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 ప్రార్థన చేయగా పిల్లల ఒకటి గుర్తుపెట్టుకోండి, నీవు ఏ రోజు ప్రార్థన చేసినా, ఏ టైంలో ప్రార్థన చేసినా నీ నోటి నుండి ప్రార్థన రూపంలో కొన్ని మాటలు వచ్చినాయి చూడు, ఆ మాటల్లో ఏ ఒక్క మాట కూడా వేస్ట్ కాలేదు. ఎప్పుడూ అది వ్యర్థం కాదు. ఆ మాటలన్నీ ఒక రోజున నీకు ఫలితాన్ని తెస్తాయి. నీవు ఎంత కన్నీరు గార్చావో అంతగా ఆనంద బాష్పాలు వచ్చే రోజు ఒకటి నీకు ఉన్నది. నీ కౌగిలిలో పరిపూర్ణ
దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. వేరాజు వంచు మలచు నింపు దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. పరిశుద్ధమైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభైన యేసు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. ప్రభా, మీ కృపలో మమ్మలను హెచ్చరించుచు కాచుచు ఉన్న దేవుడవు, అందుకు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉన్నాము. మీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడండి. మేమెంతో అవసరతలో ఉన్నాము ప్రభా. మా హృదయాలు మీ అవసరతను కలిగి ఉన్నాయి. మా మనస్సులు మీ అవసరతను కలిగి ఉన్నాయి. మా కుటుంబాలు మీ అవసరత కలిగి ఉన్నాయి ప్రభా. నాయనా, మా ప్రతి అవసరతను మీరు తీర్చండి. క్రీస్తు యేసునందు తన సమృద్ధి వలన మీ ప్రతి అవసరత తీర్చబడును అని చెప్పారు కదా. మీ వద్దకు వస్తూ ఉన్నాము, మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, మీరు నోరు తెరిచి మాతో మీరు మాట్లాడండి. మీ పరిశుద్ధాత్మ వెలుగులో మమ్మల్ని మేము చూచుకొనుటకును సహాయము చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.